మాతృదేవోభవ. క్షీరాబ్ధింజనించనంట ఒక ఆశీర్వాద వాక్యము, విస్ఫారత్పేన నికుంజ పుంజముల నా భాగ్యంబుగా. క్షీరాబ్ధింజనించనంట ఒక ఆశీర్వాద వాక్యము, విస్ఫారత్పేన నికుంజ పుంజముల నా భాగ్యంబుగా. దాని నోరారన్వించెదనమ్మయంచు, దాని నోరారన్వించెదనమ్మయంచు, కవిత హయ్యంగవీనమ్మును ఆ క్షీరద్వాదశి నాకు సంగెను. కవిత హయ్యంగవీనమ్మును ఆ క్షీరద్వాదశి నాకు సంగెను. హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్, హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్ ఆ క్షీరద్వాదశి నాకు సంగెను. భగవంతుడే స్వయంగా బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1759వ భాగానికి స్వాగతం. క్షీరాబ్ధింజనయించనంటను ఒక ఆశీర్వాద వాక్యం. నా కోసం ఆశీర్వాదంగా ఆ తల్లి జన్మించింది క్షీరాబ్ధి ద్వాదశి నాడు. విస్ఫారత్ ఫేన నికుంజ పుంజముల నా భాగ్యంబుగా, దాని నోరారని పిలిచేదని అమ్మయంచు. అటువంటి పాలసముద్రపు నొరుగుని తల్లి అని పిలవడం ఎన్ని జన్మల పుణ్యం, ఎన్ని జన్మల భాగ్యం. కవితా హయ్యంగవీనమ్ము నా క్షీరద్వాదశి నాకు సంగెను. హరిశ్రీ దృక్ప్రసాదముగా, కవిత్వం అనేటువంటి తాజా వెన్నని ఆ తల్లి నాకు ఇచ్చింది. దాని మీద అది క్షీరాబ్ధి ద్వాదశి నాడు ఆవిడ జన్మించింది కాబట్టి, పాలసముద్రంలోంచి పుట్టినట్టే కాబట్టి హరిశ్రీ దృక్ప్రసాదం, శ్రీ మహావిష్ణువు యొక్క, లక్ష్మీదేవి యొక్క చూపులు నా కవిత్వం మీద పడ్డాయి. అందువల్ల దానికింత యోగం పట్టింది. ఇక మనం కథలోకి ప్రవేశిస్తే మంచి ఉత్కంఠాభరితమైన ఘట్టంలో ఉన్నాం కాబట్టి చూద్దాం. శ్రీకృష్ణుడంతటి వాడు తాను చేసిన ప్రయత్నం అంతా చెప్పాడండి. దైవానుగ్రహము, ఉద్యోగము, ప్రయత్నం అనే దాంట్లో ఉద్యోగము రెంటియందు పరము. రెండింటిలో ఉద్యోగమే గొప్పది, ప్రయత్నమే చేయాలి. దైవానుగ్రహం మీద ఆధారపడి కూర్చోకూడదు. అదృష్టం అని మాటిమాటికి మాట్లాడడం చేతకాని వాళ్ళ లక్షణం. విక్లభో వీర్యహీనో యస్స దైవమనువర్తతే, వీరా సంభావితాత్మానక నదైవం పర్యుపాసతే. రామాయణంలో వచ్చిన మాట ఇది. విక్లభుడు, వైక్లభ్యానికి చెందినవాడు, మనోవైకల్యం ఉన్నవాడు, వీర్యహీనుడు, పౌరుషం లేనివాడు, అస్తమాను అదృష్టం దురదృష్టం, అస్తమాను అదృష్టం దురదృష్టం అంటూ ఉంటాడు. వీరా సంభావితాత్మానక నదైవం పర్యుపాసతే. వీరుడు, ఆత్మగౌరవం కలిగిన వాడు తన ప్రయత్నం తాను చేస్తాడు, అదృష్టం మీద ఆధారపడ్డు. భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసంతో తన ప్రయత్నం తాను చేస్తాడు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలించకపోతే ఆ విషయమే వదిలేస్తాడు. ఇంకా అనవసరం, ఫలించే యోగం లేదు, వదిలే. దానికి అనేక కారణాలు, మనం ఆ లోతుల్లోకి వెళ్ళొద్దు, అంతే. దాన్నే అదృష్టం అన్నారు, లేదా దురదృష్టం అన్నారు అని శ్రీకృష్ణుడు చెప్పి, ఎవ్వరూ ఏ ప్రయత్నము చేయరు. లోకం తగలబడిపోతూ ఉంటే చేసిన వాడిని మాత్రం అనడానికి అందరూ తయారవుతారు. ఇంకా అలా చేయాల్సింది, ఇలా చేయాల్సింది, నువ్వు చేయబట్టే ఇలా అయింది, నువ్వు ఊరుకుంటే బాగుండేది, ఇంత చేసినవాడు అది కూడా చేయాల్సింది అని ఇంటూ కూర్చొని మాట్లాడతారయ్యా. నువ్వు నన్ను శపించేంత శక్తి నీకున్నప్పుడు కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపొచ్చగా. దుర్యోధనుడిని ఎవరూ శపించరే అన్నాడండి ఆయన. మైత్రేయ మహర్షి దుర్యోధనుడిని శపించాడు, అది కర్తవ్యం అంటే. ఆ కారణంగానే ఆయన తొడలు పగిలాయి. భీముడు కొట్టబట్టు కాదు, భీముడు కొట్టడం నిమిత్త మాత్ర కారణం. అంటే మైత్రేయ మహర్షిని అనాలి. ఆయన ఎందుకు శపించాడు? ఆయన ఉపదేశం చేస్తుంటే కాలు మీద కాలేసి కూర్చుని కాలు ఊపాడు, మరి శపించడు అంటే. ఇప్పుడు దుర్యోధనుడు తొడలు పగలడానికి ఎవరు కారణం? దుర్యోధనుడే కారణం. మైత్రేయుడిని అనుకోకల, భీముడిని అనుకోకల. అదే కదా పరమాత్మ భగవద్గీతలో ధ్యానయోగంలో చెప్పింది. ఉద్ధరేదాత్మన ఆత్మానం నాత్మానం అవసాదయేత్, ఆత్మేవ ఖ్యాత్మనో బంధుగో ఆత్మేవ రిపురాత్మనః. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వెప్పుడూ అవమానించుకోకు. ఆత్మేవ ఖ్యాత్మనో బంధువు, నీకు నువ్వే బంధువు. ఆత్మేవ ఖ్యాత్మనో రిపుహు, నీకు నువ్వే శత్రువు. దుర్యోధనుడే శత్రువు. వాళ్ళలో ఉండే అసూయే శత్రువు, వాళ్ళలో ఉండే గర్వమే శత్రువు. పాండవుల శత్రువులను వాడు అనుకున్నాడు, మనం అనుకుంటే అలాగా.
అంటే దుర్యోధనుడు తొడలు పగలగొట్టినవాడు భీముడు కాదు, మైత్రేయుడు కాదు, వాడి తొడలు పగలగొట్టుకున్నాడు. ఆ పరిస్థితి వాడు తెచ్చుకున్నాడు. దారి మీద కారేసి గడుతూను తప్పుగా నడిపేసి బండి ప్రమాదం జరిగింది. దురదృష్టం మంగళవారం కాబట్టి గురుడు మూడులో ఉన్నాడంటే ఎవడు లేడు, ఈయన స్టీరింగ్ సరిగ్గా పట్టుకుంటే బాగానే ఉండేది. అది ఒప్పుకోడండి ఎవడు, దేని మీదో గంటేస్తారండి. తన తప్పు ఒప్పుకోవడం ఇష్టం లేకే. రూపాయి సంపాదించడం చేతకాని సోమరపోతూ మా తాతగారు ఒక ఆయన ఇలా ఉండేవారటండి, ఆయన పోలిక నాకు వచ్చిందంటే డబ్బా తాతగారు దొరికాడు ఎప్పుడు నీకు తప్పించుకోవడానికి అనమాట. ఆ కథ ఎక్కడో వింటాడు మామగారి దగ్గర, మా తాతగారి పోలిక నాకు వచ్చేసింది. మరి ఆ పోలిక నుంచి నువ్వు తప్పించుకోలేవు పాపం. ఎంత తీవ్రమైన స్వభావమైనా సరే వారి స్వభావాన్ని వారు మార్చుకోగలరు, ఇతరులు మార్చలేరు, కష్టమవుతుంది. ఇతరులు మార్చడానికి 18 ఏళ్ళ వరకు ప్రయత్నం చేయొచ్చు, తర్వాత కష్టం. కానీ 90 ఏళ్ళు వచ్చినా సరే వారి స్వభావాన్ని వారు మార్చుకోవచ్చు. మార్చుకోవడం లేదు అంటే వారికి అది ఇష్టం లేదన్నమాట. మార్చుకోవడం సాధ్యం కాకదండి, వారికి అది ఇష్టం లేదు. ఇష్టమై ప్రయత్నం చేస్తే సాధ్యమే. మనకి ఇష్టమై తీవ్ర ప్రయత్నం చేసి చాలా వాటిని మనం సాధ్యం చేసుకుంటున్నాం. మంచు కొండల్లో ఊపిరాడదని తెలిసి కూడా అమరనాథ్ పెడుతున్నామే, అది సాధ్యమైనప్పుడు అక్కడ తీవ్రవాదాన్ని వ్యతిరేకించి ఊరేగింపు తీయడం ఎందుకు సాధ్యం కాదండి? అది సాధ్యం, మనకి ఇష్టం కాలేదంతే. అంతంత యాత్రలు చేయడానికి మన మనస్సులు హాయిగా ఒప్పుకుంటాయి, దేశభక్తికి ఒప్పుకోవు. దేశం కోసం ఏమీ చెయ్యం, మన పక్కింట్లోనే ఏం జరిగినా మనం ఏం చెయ్యం. కారణం ఒకటే, మన మనసుకు ఇష్టం లేదు. అది మన మనసుకు ఇష్టమైతే అమరనాథ్ వెళ్ళడానికి ఖాయం, ఎంత ప్రమాదకరంగా ఉన్నా సరే. మరి అదే మనస్సుకి ఇది కూడా సమాజానికి సేవ చేయడం, సమాజం గురించి ఆలోచించడం, సామాజిక బాధ్యత వహించడం, పర్యావరణాన్ని కాపాడడం, నదుల్ని కాపాడుకోవడం, నదుల్లోకి వ్యర్థ జలాలు పంపకుండా ఉండడం, ఇవి ఇష్టపరచుకుంటే ఇవి బాగానే ఉంటాయండి. అంతా మన ఇష్టం మీదే ఆధారపడి ఉందండి. అక్కడ సంస్కరించుకోవాల్సింది మన మనస్సునే, ప్రపంచాన్ని అనవలసిన పనే లేదు. అదే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఇలా చెప్పేసరికి ఎంతైనా మహర్షి తపశ్శక్తి సంపన్నుడు, శాంతం సహజ స్వభావంగా కలిగిన వాడు కాబట్టి శాంతించి సుధాదీదితి సూక్తుల తీర్చితివి నన్ను నీవ అచ్యుత, సుధాసదృశ సూక్తుల తీర్చితివీవ అచ్యుత. అమృతప్రాయమైన మాటలతో నా కళ్ళు తెరుచుకునేలా చేసావు స్వామి, నీకు నమస్కారం. నా తపస్సు ఏదైనా ఫలించాలంటే నాకొక్క మాట, నీ విశ్వరూపాన్ని చూడాలనుంది. త్రిలోకాలు నువ్వే, త్రిమూర్తులు నువ్వే, త్రిగుణాలు నువ్వే అన్నావు కదా, అలా నాకు చూడాలనుందయ్యా, ఊరికే ఊహించడం కాదు అంటే మహర్షి ఇది అడగవలసిన మాట. నాలాంటి వాడు వచ్చినప్పుడు అడగవలసిన మాట ఇది. సంధి విఫలమైందా, సఫలమైందా, యుద్ధం ఎందుకు జరిగింది, నువ్వేం చేస్తున్నావు, ఇది కాదండి. అదంతా మీరు చేసుకున్నది నేనేం చేస్తాను? మానవులకు సాధ్యం కాంది నాకే సాధ్యం అయ్యేది. మీలాంటి వారు మీ తపఫలంగా కోరదగింది ఇది, తప్పకుండా చూడండి, చూపిస్తాను అని అనేక శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం. క్షీరోదన్వద భంగములలో శ్రీదేవి కన్పాపలో. స్వామి తన్మయున్నయ్యనయ్యా నీ విశ్వరూపాన్ని చూసి, అసలు నువ్వు లేనిది ఎక్కడ? క్షీరోదన్వద భంగములలో శ్రీదేవి కన్పాపలో, నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబర వ్యాప్తిలో, నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబర వ్యాప్తిలో, సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో, సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో నీ రూపం బగుపించు నిర్మల గుణ నిర్వాణ నారాయణ. క్షీరోదన్వద భంగములలో శ్రీదేవి కన్పాపలో, నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబర వ్యాప్తిలో, సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో నీ రూపం బగుపించు నిర్మల గుణ నిర్వాణ నారాయణ. చూడకుండానే భగవంతుడి రూపాన్ని నేను ఇలా వర్ణించాను అంటే చూసిన ఉదంకుడు ఎలా వర్ణించుంటాడు? ఈ పద్యం స్వయంకృత అపరాధం. అంత ఆనందం వస్తుంది భగవంతుడి పేరు చెబితే. ఆ రూపాన్ని చూసిన ఆనందంలో ఉదంకుడు అంటున్నాడు, అర్జునుడు అన్నట్టే, అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా, పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. చూడండి, భారతంలో ఇది 4వసారి స్వామి విశ్వరూప సందర్శనం చేయించడం. యశోదకి చేయించాడు బాల్యంలో, రాయబార సభలో కౌరవుల ముందు చేశాడు,
భగవద్గీత సందర్భంలో అర్జునుడికి విశ్వరూప సందర్శనం చేయించాడు. ఇప్పుడు మళ్ళీ ఉదంకుడికి ఎంత అదృష్టవంతుడు ఈ ఉదంకుడు. తపస్సు తపఃఫలం అటువంటివి, అలాంటివి కోరుకోవాలి. ఆయన పరమాత్మ దయామయుడు కాబట్టి నన్ను సేవించిన వాళ్ళకి ఏదో ఇవ్వడం నా అలవాటయ్యా మహర్షి. చాలా కష్టపడి తపస్సు చేశావు, అర్థం చేసుకున్నావు పరిస్థితిని. చాలామంది మహర్షులు అర్థం చేసుకోరు, కోపంతో శపించేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం నువ్వు చెబితే అర్థం చేసుకున్నావు, చాలా మంచివాడివి. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఇదో పరీక్ష. వెంటనే ఉదంకుడు మళ్ళీ నన్ను మాయలో పడేకయ్యా, నాకేం వద్దయ్యా అన్నాడు. పాపం, నువ్వు మామూలు వాడివి కాదు, అనవసరంగా నిన్ను అవమానించి పీకల మీదకి తెచ్చుకున్నాను. అవగాహన శక్తి ఉపయోగపడబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోయేది. అశ్వత్థామలా తయారయ్యాడిని. నేను నిన్ను శపించి నువ్వు నన్ను శపించాను. ఎందుకు ఇది? నన్ను జ్ఞానవంతుడు చేసావు చాలన్నాడు. కానీ చూడండి, అశ్వత్థామకి ఉదంకుడికి తేడా. ఇద్దరిది ఒకటే వయస్సు సుమారుగా. శపించబోయి కూడా ఆగి విషయాలన్నీ విని సావకాశంగా నిర్ణయించుకుని నమస్కరించాడు ఉదంకుడు. మనలో ఆ కోపాలు ఆవేశాలు తీవ్ర నిర్ణయాలు ఉన్నప్పుడు అలా ఆలోచించాలి, వెంటనే అమలు చేసేయడం కాదు. దాన్ని ఏదో ఆవేశంలో ఒక్కోసారి అనిపిస్తుంది, అమలు చేసేస్తే ఎలాగా? అవసరమైతే క్షమాపణ చెబుతాం తర్వాత పొరపాటని, అంతేగాని అమలు చేసేయకూడదు. జీవితాలు నాశనం అయిపోతాయి. తెలుసుకున్నాడు. అశ్వత్థామ తెలుసుకోలేదు, ఇంకా మొండిగా పిశాచంలా ప్రవర్తించాడు. 3000 ఏళ్ళు పిశాచం అవుతామని శపించాడు శ్రీకృష్ణుడు. భారత భాగవతాలు మొత్తం మీద పరిశీలిస్తే శ్రీకృష్ణుడి శాపానికి గురైన వాడు ఈ అశ్వత్థామ ఒక్కడేనండి సుమారుగాను. అంత పరిస్థితి పీక మీదకి తెచ్చుకున్నాడు వాడు. మరి ఆయన బ్రాహ్మణుడే, ఈయన బ్రాహ్మణుడే. ఆయన మహాతపస్వి. అశ్వత్థామ ఏం తక్కువవాడు కాదు, మహాతపస్వి. ఈయన అంతే. లక్షణాల్లో చూడండి ఎంత తేడా ఉంది. ఇదే పూర్వం శ్రీకృష్ణుడు చెప్పాడే, త్రిగుణాలలో పాళ్లలో తేడా అయ్యా, నన్నేం చేయమంటావు అన్నాడు. ఒకడు 3 గుణాలు అందరిలోనూ ఉంటాయి, ఒక్కరిలో ఈ గుణం ఎక్కువ ఆ గుణం తక్కువ. కాఫీ తాగేవాళ్ళని మీరు కనిపించండి, ఫిల్టర్ కాఫీ తాగేవాళ్ళని 60-40 ఒకరు తాగుతారు, 70-30 ఒకరు తాగుతారు. ఇంకొంచెం తీవ్రవాదులు ఉంటారు, 90-10 అంటారు. వారి దశ వారిది, ఏం చేస్తాం? వారికి అది అయితే కానీ ఎక్కదు. ఇంకోరు 50-50 అంటారు. రకరకాలు, ఎవరి రుచి వారిది. దాన్ని బట్టి దాని ఫలితాలు కూడా ఉంటాయి. అంచేత మన గుణాలు ఏ పాళ్ళలో ఉన్నాయో మనం చూసుకుని మనమే నిర్ణయించుకోవాలి. దేవుడు ఏం చేస్తాడు, సమాజం ఏం చేస్తుంది, అన్నీ వదిలేస్తే అలాగే గాలికి ఎవరో నిర్ణయిస్తారని. మన చేతుల్లో ఉన్నదాన్ని వదిలేస్తున్నాం మనం. అందుకే అనేక రంగాల్లో దేశం వెనకబడిపోతుంది. అన్నిటికీ దేని మీదో ఆధారపడ్డాం. జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఎవరి మీదో ఆధారపడ్డాం. వారు చెప్పింది చేయడం, తేడా వస్తే వారు చెప్పారన్నాం. మరి నీ ఆలోచన ఏమైంది? మనం నిర్ణయం తీసుకోం, ఎందుకంటే దానికి బాధ్యత వహించాలి కాబట్టి. వహించడం ఇష్టం లేక మన జీవితం బాగా ఉంటే అది మన ప్రతిభ, చెడిపోతే ఎవడో. రెండిటికి మనమే, వారిని ఎందుకు అనుకోవాలి? అలా ఆలోచించమనే భగవంతుడు ఈ కథ ద్వారా మనకు చెబుతాడు. కథ ఏమిటిది? చరిత్రనే కథగా చెబుతారు. చెప్పేటప్పుడు ఏవో కొన్ని వర్ణనలు అవి ఉంటాయి, కానీ చరిత్రే. ఇంకా చరిత్ర చూడండి ఎలా సాగిందో. అంతటితో ఆగుతుందా? వద్దు అన్నాడు, కోరుకోమని. అప్పుడు కృష్ణుడు తక్కువవాడు కాదు కదండి, బాగా బెలిపించే రకం. రాముడు లాంటి వాడు కాదు. నా మాట విను కోరుకో, వదలలేదు మొత్తం మీద. ఎందుకు అంటే ఈ జీవ లక్షణం ఆయనకి తెలుసు. లోపల ఉదంకుడు పైకి చెప్పడం లేదు కానీ లోపల ఓ కోరిక ఉందండి. ఈయనకి ఎంత అనుగ్రహం అంటే అటువంటి వాళ్ళ మీద అదేదో తీర్చేస్తే ఇంకా ముక్తి పొందుతాడు అని పాపం. అదొక జాయ. మళ్ళీ అది అట్టి పెట్టుకుని దానికోసం జనమెత్తుతాడు. ఉంది, తెలిసిపోతుంది దీనికి. వద్దు, వడ్డించుకున్న పదార్థాలు వడ్డించేటప్పుడు చూడండి, కొంతమంది అంటే వేయమనే అర్థం, అంతే. అలా అంటారు, నేరుగా వద్దని చెప్పరు. అంటే ఇప్పుడు అంటే షుగర్ కూడాను మాట ఎందుకు వద్దని చెప్పరాదా? షుగర్ కూడా అంటే షుగర్ ఉండబట్టి తినలేకపోతున్నా, లేకపోతే తింటా అంటే ఈ పూటకి తినండి, బెళ్ళ వేసుకోండి ఉంటుంది పక్కన భార్య. సరే వేసుకుందా, ఆవిడ చెప్పింది కాబట్టి ఆవిడకి ఏదో భార్యావాక్య పరిపాలకుల్లాగా ఇక్కడ ఏమి దీనికి తినాలనుంది ఇక్కడ. ఇలాంటి మొహమాటాలు కొంతమందికి ఉంటాయి. అందుకని మొహమాట కోరుకో అన్నాడు. నిజంగా కోరాడండి, లోకం కోసం కోరాడండి పాపం. ఆయనకి స్వార్థం లేదండి. లోకం కోసమైనా మరి కోరికే బంధమే. ఆయన అన్నాడు, ఇది ఎడారి స్వామి, ఇక్కడికి అసలు నువ్వెలా వచ్చావో నాకు అర్థం కావట్లేదు. నాకు వరం ఇవ్వడం కోసమే వచ్చావేమో బహుశా. ఆ కారణంగా నీ ఈ దయ నా యందు ప్రసరించింది, అదృష్టవంతుణ్ణి. ఈ ఎడారిలో జలవసతి ఏర్పడేలా చూడమన్నాడండి. నిజంగా ఈ రోజుల్లో మనం చెప్పుకోవలసిన మాట.
ఉదంకుడు కోరిన కోరిక సమాజం కోసం కోరాడండి, ప్రజల కోసం కోరాడండి, తన సొంతం కోసం ఒక్కటి అడగలేదండి. అప్పటికే పెళ్ళైనవాడు ఆయన. గౌతమ మహర్షికి అల్లుడు స్వయంగా. ముందు వింటాం ఆ కథ. గౌతమ మహర్షికి అల్లుడు, అహల్యకి అల్లుడు ఈ ఉదంకుడు. కానీ కుటుంబం గురించి, పిల్లల గురించి, మా వాడికి ఎంసెట్ ర్యాంకు, టెక్నో స్కూల్లో సీటు, అమెరికాలో ఉద్యోగం అనేవి అడగలేదండి. మనకి మళ్ళీ జలవసతి లేదు ఇక్కడ, ఇది మరుభూమి, ఇక్కడ జలవసతి కల్పించాం. ఆహా సరే మంచిది, తప్పకుండాను జలవసతి కలుగుతుంది, తీసుకో అని చెప్పి కుష్ఠుడు మాయమైపోయాడు. గమ్మత్తైన కథ అండి. కుష్ఠుడు మాయమైపోయాడు, అంతర్ధానం. ఈయన నీళ్ళు వస్తాయి కదా అని చూస్తున్నాడు. అంటే పైనుంచి భగీరథుడు ఆకాశగంగా పడినట్టు ఏదో పడుతుంది. మరి నీళ్ళు రావడం అంటే అంతే కదా, లేని చోట రావడం అంటే అంతే కదండి. లేదు, పాతాళ జలమేనా పైకి ఉబకాలి. తననేం ప్రయత్నం చేయమని కృష్ణుడు చెప్పాల. జలవసతి కలుగుతుంది చూడమన్నాడు, అంతే, చూస్తూ ఉండమన్నాడు. అందుకని ఏం ప్రయత్నం ఇంకేం లేదు, చెప్పలేదుగా. అలా చూస్తున్నాడు పాపం ఆయన, నమశివాయ నమశివాయ అనుకుంటూ. ఈలోగా ఆశ్చర్యకరంగా ఒక చండాలుడు వచ్చాడు. అక్కడికి ఎవరు పంపించారో తెలియదు. 4 కుక్కలను వేసుకొచ్చాడు. ఉళ్ళంతా మట్టి, అక్కడక్కడ నెత్తులు మరకలు, మాంసపు పీలికలు, చాలా చికాగ్గా ఉంది చూడడానికి కూడా. వచ్చి మహర్షి ముందు నిలబడ అంటున్నాడు ఇలాగా. ఈయనకి లోపల నుంచి కడుపులో దేవినట్టుగా ఉంది అసలు ఆకారం చూస్తుంటే. ఈయన బ్రాహ్మణుడు, తపస్సులో ఉంటాడేమో పరమశుభ్రంగా. అసలు ఈ ఆకారం, ఈ కుక్కలు, ఈ గొడవ, ఈ మట్టి, ఈ మాంసపు మొక్కలు ఏమిటిది? మెడలో ఏవో రకరకాల ఈ కరుకుట్లు కట్టినట్టుగా దండలు. ఆశ్చర్యపోయి ఇవన్నీ ఇలా చూస్తున్నాడు, చాలా చికాగ్గా చూస్తున్నాడు. ఆశ్చర్యకరంగా ఆ చండాలుడి శరీరం మీద నుంచి అతను అలా అనుకోకుండా ఇలా నోరు తెరిచాడు. ఆ నోట్లోంచి ఎలా జలం వచ్చిందండి. ఇతను ముందు పడుతోంది. ఇతను పారిపోయాడు దూరంగా. ఇదేమిటిది? నువ్వెవడివి? నేను నా మీద ఉమ్మేస్తున్నావు ఎలాగా? ఏమిటి జలం? ఏమిటి ఇదేమిటి? ఎవరు అడిగారు? చూడండి మనిషి ఏ రకమైన మాయలో పడిపోతాడో మహాతత్వవేత్త కూడా. ఇప్పటికిప్పుడు ఈ చండాలుడు కుక్కలతో సహా ఇక్కడికి ఎలా వస్తాడండి? ఒక మహర్షి ముందు ధైర్యంగా ఒక చండాలుడు నోరెలా తెరుస్తాడండి? అతని నోట్లోంచి అంత ధార ఎలా వస్తుందండి? బుద్ధి పని చేయొద్దండి, చేయదండి. దైవీక్షేష గుణమయీ మమ మాయా దురచ్చయ మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. కృష్ణగారడి మాయలో పడిపోయాడు. నీ నోట్లోంచి జలం నాకు కింద నేల మీద పడడం ఏంటి? వాటిని నేను తీసుకోవడం ఏమిటి? పో, నేను తీసుకోను అన్నాడు. అని నిరాకరించాడు. అంటే ఎక్కడ తేడా వచ్చింది ఇక్కడ? సరిగ్గా శంకరాచార్య మనీషా పంచకం చూసుకోండి. కిం గంగాంబుని బింబితేంబరమణౌ చండాల వీధి పయఃపూరే వా అంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయోర్వా అంబరే. సూర్యబింబం గంగానదిలో పడినప్పుడు ఉన్న ప్రతిబింబానికి, చండాల వీధిలో మురికి నీటిలో పడినప్పుడు ప్రతిబింబానికి తేడా ఏదన్నా ఉందా అన్నాడు శంకరాచార్య. సూర్యబింబంలో తేడా లేదండి, ప్రతిబింబంలో కూడా తేడా లేదండి. కానీ గంగానదిలో ఉన్న ప్రతిబింబం మనకేదో పవిత్రమైనట్టు, ఈ మురికివాడలో వీధిలో మురికి నీళ్ళలో పడిన ప్రతిబింబం ఏదో మనకి అపవిత్రమైనట్టు మనకు కనిపిస్తుంది, అంతే తప్ప నిజానికి తేడా లేదు. అంచేతని ఈ లోకంలో ఉండే కులభేదాలు, బ్రాహ్మణత్వం నుంచి చండాలత్వం వరకు, స్త్రీత్వం నుంచి పురుషత్వం వరకు, అనేక రకాల మత భేదాలు, ప్రాంత భేదాలు, కుల భేదాలు, అన్ని భేదాలు మనకు అలా కనిపిస్తున్నాయి. నిజంగా అవి లేవు అనుకోగలిగితే అంతమందితో ఎంత సామరస్యంగా ఉంటామండి. ఈవేళ కుల వ్యవస్థ వేళ్ళూనుకుపోయి పగ్గాలు పెట్టి పట్టుకోలేనంత ద్వేషాలు రగులుకుంటున్న సమయంలో ఎంత ఉపయోగించే కథండి ఇది. మహర్షి మాయలో పడిపోయాడు. భౌతిక శరీరాన్ని చూస్తున్నాడు. అక్కడ ఏదో కొంపలంటుకుపోయినట్టు మాట్లాడుతున్నాడు. అది గ్రహించలేకపోయాడు అతడు. మరి ఎందుకు మనీషా పంచకం ఎందుకు? బ్రహ్మజ్ఞానం ఎందుకు? ఉదంకుడు తపస్సు ఎందుకు? శ్రీకృష్ణుడిని శపించగలిగినంత తపస్సు చేశాడండి అతను. శ్రీకృష్ణుడు ఒప్పుకున్నాడు ఆ విషయం. నిజంగా అతను శాపం ఇచ్చుంటే కృష్ణుడు అనుభవించవలసిందే. అంత శక్తి ఉంది అతని దగ్గర. ఆ రహస్యం కూడా తెలుసుకుంటాం, ఎందుకు ఆ శక్తి వచ్చిందో. మనం వదిలిపెట్టిన జనమేజయుడు వదిలిపెట్టాడు, అడుగుతాడు. ఆయన మహత్తర శక్తి అండి, అది మామూలు శక్తి కాదండి. మరి అంత శక్తి ఉన్నవాడికి మరి బ్రహ్మజ్ఞానం అది అంతేనండి. తపశ్శక్తి వేరు, బ్రహ్మజ్ఞానం వేరండి. తపస్సు చేసినంత మాత్రాన్ని కొన్ని శక్తులు వస్తాయి, అణిమా ద్యష్ట, అణిమా మహిమ గరిమ లగిమ లాంటివి వస్తాయి, కానీ బ్రహ్మజ్ఞానం కలుగుతుందని లేదు.
బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి మహాయోగికి ఈ లావు అవ్వడం, సన్నం అవ్వడం, బరువు అవ్వడం, తేలిక అవ్వడం, ఈ విగ్రహాలు సృష్టించడం, లింగాలు తీయడం ఇవన్నీ ఉంటాయని ఏం లేదు. ఉండకపోతే ఆయన్ని అగౌరవించక్కల్లా. దురదృష్టవశాత్తు మనం ఎలా ఉంటామంటే మ్యాజిక్లు చేసిన వాడే మనకి లెక్క, లాజిక్ చెప్పేవాడు పనికిరాడు. మనకి మాయ చేసేవాడు కావాలి, వాస్తవం చెప్పేవాడు పనికిరాడు. ఎందుకంటే మనం తేలిగ్గా ఏమీ కష్టపడకుండా మాయ వల్ల ఏదో జరిగిపోవాలి. మనందరికీ కోరిక అది. మనం ఏం కష్టపడకూడదు. అక్కడ ఓ దీపం పెట్టగానే ఏదో అయిపోవాలి, ఇక్కడ ఏదో స్నానం చేయగానే ఏదో అయిపోవాలి, అసలు అక్కడికి ఆ కొండ మీదకి వెళ్ళగానే ఏదో అయిపోవాలి. దానంతరం అది అయిపోవాలి, మనం ఏం చేయొద్దు. వాటంతరం కాలకృత్యాలు కూడా అవ్వట్లేదు, నన్ను మన్నించండి. తీవ్ర ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఎలా అవుతాయండి జీవితంలో ఏవైనా కష్టపడకుండా? ఈ భావాన్నే మనం తొలగించుకుని ఈ కార్యకారణ సంబంధం తెలుసుకుని తీవ్ర ప్రయత్నం చేసే విధానమే అలవాటు చేసుకోవాలి. మన జీవితాల్లో అద్భుతాలు జరగవు. వాస్తవాలను గ్రహించి మనమే మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే జీవితం బాగుంటుంది, దేశము బాగుంటుంది. అద్భుతాలు జరగాలని కోరుకోకూడదు. ఆచరణాత్మక వాస్తవ దృక్పథమే జీవితం పట్ల ఉండాల్సింది. అదే భారతం చెబుతోంది, అదే రామాయణం చెబుతోంది, అదే సమస్త వేద శాస్త్రాలు చెబుతున్నాయి. ఆచరణాత్మక దృక్పథం, వాస్తవం చూడండి, మాయలో పడకండి. ఏమి అంత పవిత్రమైన నీళ్లు వస్తున్నప్పుడు అవి ఆయన ఒంటి మీద చూస్తే, నోట్లోని చూస్తే, పక్కన చూస్తే బాగానే ఉన్నాయిగా, నీళ్లు బాగానే ఉన్నాయిగా. అబ్బే వచ్చేస్తున్నారు అక్కడ, నేనెంత తపస్విని, నేనెంత బ్రాహ్మణుని, ఈయనవాడు ఇక్కడికి, అసలు ఆయన ఇక్కడికి ఎలా వచ్చాడనే ఆలోచన రావద్దు ముందు. ఇదే బ్రహ్మజ్ఞానం ఇంకా పొందకపోవడం అంటే. అందుకే శ్రీకృష్ణుడు చేతిని చెప్పించడానికి సిద్ధపడ్డాడు. ఆయనదేం పోయింది, వెళ్ళిపోయాడు. కాసేపటికి నీళ్లు లేవు, చండాలుడు లేడు, కుక్కలు లేవు, మొత్తం గోవిందా గోవింద, శ్రీమద్ రమారమణ గోవిందో హరి. తర్వాత కథ ఎంత అందంగా విచిత్రంగా ఎన్ని మలుపులు తిరిగిందో 23:30 గంటల్లో చూద్దాం. అంతవరకు నీళ్లు తక్కువగా వాడదాం, తెలుగు ఎక్కువగా వాడదాం. ఎందుకంటే కనిపించిన చండాలుడు నీళ్లు కూడా మాయమైపోయాయి కదా, మళ్ళీ నీళ్లు దొరకాలిగా శ్రీకృష్ణుడు దయ వల్ల. అందుకని